ఫస్ట్ శ్రీలంక, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ కమింగ్ సూన్ ఇండియా. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, అగ్రదేశాలు అనబడే అమెరికా, యూరప్ దేశాలు తాము చెయ్యాలి అనుకుంటే ఎటువంటి పనినైనా చేయగలవు. వాళ్ళు తలుచుకుంటే మీరు చాలా క్రూరమైన వారు, అనేక హత్యలు అనభంగాలు చేసిన వారు అని వాళ్ళు నిరూపించగలరు. నిరూపించడం కాదు, మీ చేతే వాళ్ళు ఆ మాట చెప్పించగలరు. అంతెందుకు, ఒక 4-5 తరాలకు ముందటే తమ వంశంలోని స్త్రీలందరూ కూడా భర్తతో మాత్రమే కాకుండా ఒక పరాయి పురుషుడితో, అది కూడా ఒక బ్రాహ్మణుడితో సంభోగించారని, కాబట్టి తమ వంశంలోని స్త్రీలందరూ కూడా ముంజలే అని, పతివ్రతలు లేరు అని ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారు కొందరు. ఇక్కడ మనకు కొన్ని ఫేసులు ఉన్నాయి. ఆ దేశభక్తి కావచ్చు, దేవి కావచ్చు, తులసొక్క కావచ్చు, తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే మనువును, బ్రాహ్మణుడిని, హిందూ ధర్మాన్ని ద్వేషిస్తారో వాళ్ళందరూ కూడా ఒక 5-6 తరాలకు ముందటి తమ వంశంలోని స్త్రీలందరూ కూడా పతితలే అని మనస్ఫూర్తిగా నమ్ముతారు. అబ్బబ్బే కాదయ్యా, మీ బామ్మలు మామ్మలు అందరూ పతివ్రతలే, వారు ఏ బ్రాహ్మణుడితో కూడా పడుకోలేదు అని మీరంటే గనక, ఏంరా మా మామ్మలు మా బామ్మలు పతివ్రతలు అంటావా, నీకెన్ని గుండెలు అని మిమ్మల్ని కొట్టడానికి కూడా వస్తారు. చేరి మూర్ఖుల మనస్సు రంజింపలేము అని శతకకారుడు అన్నాడు కదా, ఆ విధంగానే వీళ్ళు ఎవ్వరూ మార్చలేరు. ఈ వ్యక్తి ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఫస్ట్ శ్రీలంక, సెకండ్ బంగ్లాదేశ్, థర్డ్ కమింగ్ సూన్ ఇండియా. నిజంగా ఇది అంధభక్తులకు అర్థం కాకపోవచ్చు, వీళ్ళు కూడా మేలుకోవాలని నేను కోరుకుంటున్నా. ఇది జరుగుతుంది, జరిగి తీరుతుంది. వీళ్ళ దేశ ప్రధానులు ఎలా వాళ్ళ దేశం వదిలి పారిపోయినారో ఇది త్వరలో మన ఇండియాలో చూడబోతున్నాం. ఇది కొంతమంది అంధభక్తులకు అర్థం కాకపోవచ్చు. నేను దువా చేస్తున్నా, వాళ్ళు కూడా తొందరగా అర్థం కావాలి. జై హింద్. ఇతగాడి ఆశ మీకు అర్థమవుతుంది కదా. శ్రీలంక, బంగ్లాదేశ్లో జరిగినట్లే ఇండియాలో కూడా జరుగుతుంది అంటాడు. ఇంతకు ఇతను ఎవరై ఉండొచ్చు? కమ్యూనిస్టు, కిరస్తాని, మరక, అంబోద్కరిస్టు. కానీ చెక్ చేసుకుంటే కరెక్ట్గా తెలుస్తుంది. నేను దువా చేస్తున్నా, వాళ్ళు కూడా తొందరగా అర్థం కావాలి. నేను దువా చేస్తున్నా అంటే ఈయన ఒక మరక అని అర్థమవుతుంది. ఈయన ఎంత అమాయకుడంటే కనుక రమారమి 30 సార్లు మిలిటరీ తిరుగుబాట్లు, మతతత్వవాదుల తిరుగుబాట్లు జరిగిన బంగ్లాదేశ్ తోటి, అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక తోటి భారతదేశాన్ని పోలుస్తున్నాడు. ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ను, ఇక్కడ ఉన్న మిలిటరీ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకోలేక దిక్కుమొక్కు లేని పాకిస్తాను, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇథియోపియా లాంటి కంట్రీస్లో జరిగిన దరిద్రం ఇక్కడ జరుగుతుంది అనే ఆశతో ఉన్నాడు. ఇతడేదో మూర్ఖుడు, అమాయకుడు అనుకుంటే చాలా పొరపాటు. ఇటువంటి నమ్మకాలు ఉన్నవాళ్ళు, ఇటువంటి భావజాలం ఉన్నవాళ్ళు ఈ దేశంలో కనీసం 30% మంది ఉన్నారు. వీళ్లకు అజిత్ దోవల్ గురించి తెలియదు, జైశంకర్ అంటే కూడా ఎవరో తెలియదు. అజిత్ దోవల్, జైశంకర్ లాంటి దేశభక్తులు ఒక్క ఇండియాలోనే దొరుకుతారన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు. ఇటువంటి వాళ్ళ గురించి తెలియని ఇలాంటి మూర్ఖులు శ్రీలంకలోనూ బంగ్లాదేశ్లోనూ జరిగిందే ఇక్కడ జరుగుతుంది అనే ఆశతో ఉంటారు. ఆశ తీరకుండానే కన్ను మూస్తారు. ఇక్కడ చిన్న పొరపాటు చెప్పానేమో. ఇటువంటి వాళ్ళు 30% అంటున్నాను కదా, ఒకసారి లెక్క పెడదాం. మరకలు 15%, కిరస్తానీయులు 15%, కమ్యూనిస్టులు 5%, నాస్తిక హేతువాద అంబోద్కరిస్టులు 4% వేసుకుంటే 15, 35, 4 39% అటువంటి వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళకి దేశం అక్కర్లేదు, ఖలీఫా అంటారు కదా, అది కావాలి. దానికోసం దేశాన్ని తగలబెట్టమన్నా తగలబెడతారు. ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళకి దేశం అక్కర్లేదు, వాళ్ళకి ఈ ప్రపంచంలోని అందరూ కూడా కిరస్థానం అయిపోవాలి, అప్పుడు వాళ్ళ దేవుడు రెండో రాకడ వస్తాడు అన్నది వాళ్ళ నమ్మకం. దానికోసం దేశాన్ని మొక్కలు చేయమని అడుగుతారు. మిగిలిన వాళ్ళు ఉన్నారు, దానికి దేశానికి హద్దులు అక్కర్లా, ఈ దేశం అంతా కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలతో హిందువులు అనేవాళ్ళు లేకుండా ఉంటే చాలు, అంతే. వీళ్ళ కోరికలు ఎప్పటికీ తీరవు. కానీ వీళ్ళ కోరికలు తీర్చడానికి కాంగ్రెసు, దాని మిత్రపక్షాలు అవిరళ
కృషి చేస్తూ ఉంటాయి. దానికి చైనా ఎంఎంఎస్, అమెరికా సిఐఏ, పాకిస్తాన్ ఐఎస్ఐ తమ వంతు సాయం తాము చేస్తూ ఉంటాయి. ఒక్కసారి ఈ మేడం గారి వీడియో చూడండి. వినేష్ గెలుపు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది కాబట్టి కుట్ర చేసి ఆమెను డిస్క్వాలిఫై చేశారు అనే అభిప్రాయాలు చాలా విస్తృతంగా వ్యక్తమవుతున్నాయి. అంటే వినేష్ పొగట్ చేసిన పోరాటాన్ని విమర్శించిన వాళ్ళే ప్రస్తుతం ఆమె చుట్టూ ఒలింపిక్స్ వేదిక మీద ఆమెతో పాటు వెళ్ళిన వాళ్ళలో చాలామంది ఉంటారు. ఆమె వెయిట్ మేనేజ్ చేయడంలో కూడా నిజంగా అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారా అనే అనుమానాలు ఈ పరిస్థితుల వల్లనే వచ్చాయి అందరికీ. మిత్రులారా, వినేష్ పొగాట్ మీద ఈ గంజాయి మొక్క పెట్టిన ఈ వీడియో నిడివి 26 నిమిషాలు. కానీ ఆ వీడియోతో నాకు ఇక్కడ సంబంధం లేదు. ఏదో వీడియో పెట్టింది అక్కాయి చూద్దాము అని ఓపెన్ చేశాను. ఇప్పుడు మనం విన్న మాట ఆ వీడియోకి ఇంట్రో అన్నమాట. యాక్చువల్గా 29 సెకండ్ల నిడివి ఉన్న ఈ ఇంట్రో వాక్యం కూడా నాకు పూర్తిగా అక్కర్లా. అందులో మొట్టమొదటి చిన్న ముక్క వినేష్ గెలుపు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది కాబట్టి వినేష్ గెలుపు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది కాబట్టి మిత్రులారా, ఏమన్నదో ఆవిడ విన్నారు కదా. వినేష్ గెలుపు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుందట. గెలుపు అంటే ఏంటి? బంగారమా, వెండా, రజతమా, ఏదైనా సరే గెలుపు కిందే లెక్క. వినేష్ అక్కడకు వెళ్ళి ఒక వెండో, బంగారమో, రజతమో తీస్తే గనక దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టేసి బంగ్లాదేశ్ ప్రధానిలాగా భారత ప్రధాని మోడీ కూడా దేశం విడిచి పారిపోతాడు అంటుంది ఈవిడ. అసలు వినేష్ ఓ పథకం తీసుకొస్తే దేశంలో రాజకీయ ప్రకంపనలు ఎందుకు పుడతాయి అంటే అటువంటి పరిస్థితులు ఆల్రెడీ కల్పించారు. అంటే నార్త్లో కిరసనాలు జల్లి ఉంచారు. వినేష్ గెలవగానే అగ్గిపుల్ల వెలిగించి దాని మీద వేద్దాం అనుకున్నారు. అవును, వినేష్ గెలిస్తేనే ఎందుకు అగ్గిపుల్ల వేయాలి, ఓడిపోతే ఎందుకు వేయకూడదు? బహుశా ఒకటి అయి ఉంటుంది, నాకు కరెక్ట్గా అయితే తెలీదు. మొన్న అథ్లెట్ల గొడవ జరిగింది కదా, అందులో హర్యానా స్టేట్ నుంచి గట్టి రిప్రజెంటేషన్ ఉంది కాటా కుస్తీ పోటీలలో. ఆల్రెడీ మేము ఒకసారి పథకాలు గెలుచుకున్నాం కాబట్టి మాకు పోటీ ఉండకూడదు, డైరెక్ట్గా మమ్మల్ని ఒలింపిక్స్కి పంపాలి, వేరే వాళ్ళతో మమ్మల్ని పోటీ పడమనకూడదు అన్నది వాళ్ళ కంటెస్ట్. ఎవరిది? హర్యానా వారి కంటెస్ట్. సరే, పోయినసారి మీరు ఏ రజతమో, వెండో, బంగారమో తెచ్చి ఉండొచ్చు. ఇప్పుడు వేరే స్టేట్ నుంచి ఇంకొక అభ్యర్థి తయారై రావచ్చు, నేను ఒలింపిక్స్కి వెడతాను అని. ఇప్పుడు అతను గట్టిగా ఉన్నాడా, నువ్వు గట్టిగా ఉన్నాడా అన్న విషయంలో పోటీ పడడానికి మీకు అభ్యంతరం ఏమిటి? వాళ్లకు కెపాసిటీ ఉంటే వాళ్ళు కూడా పథకాలు తెస్తారు కదా, వాళ్ళని ఎందుకు టెస్ట్ చేయకూడదు అన్నది ఇండియన్ ఒలింపిక్ కమిటీ వాదన. ఇక్కడ మన గంజాయి మొక్క చెబుతున్న ఈ మాట బట్టి ఏమర్థమవుతుంది? వినేష్ గెలుపు మన దేశంలో రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తుంది కాబట్టి అదన్నమాట అండి. ఆవిడ కనుక ఏదో ఒక పథకం తెచ్చి ఉంటే వీళ్ళ ప్లానింగ్ ఏమిటి? అదిగో, మీరు మా హర్యానా నుంచి డైరెక్ట్గా ఒలింపిక్స్కు ఎంపికలు చెయ్యలేదు, మా బిడ్డ ఒక్క వినేష్ను మాత్రమే పోటీలో నిలబెట్టి అప్పుడు పంపారు, అదిగో పథకం తెచ్చింది. అదే మా హర్యానా నుంచి మేము పంపిన వాళ్ళందరినీ మీరు పంపించి ఉంటే బొచ్చెడు పథకాలు వచ్చి ఉండేవి. అట్లా కుదరదు, ఇకపై ఇండియన్ ఒలింపిక్ కమిటీ అధికారాలను మా హర్యానా కాంగ్రెస్ కమిటీకి ఇచ్చేయండి అని అడిగి ఉండేవారు. వీళ్ళు అడిగితే అప్పనంగా అలా ఇచ్చేది ఉండదు కాబట్టి అప్పుడు స్టూడెంట్ అన్రెస్ట్ తీసుకొచ్చేసి అల్లర్లు చేయించి బంగ్లాదేశ్లో జరిగిందే భారతదేశంలో కూడా చేసేసి మోడీ పారిపోయేలా చేసేసేవారు. మోడీ పారిపోయినా పారిపోకపోయినా ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేసి రేపు జరిగే హర్యానా ఎలక్షన్లలో వీళ్ళు గెలవడానికి ప్లాన్ వేసుకున్నారు. ఆమె అక్కడ అవి కోల్పోవడంతో వీళ్ళు అప్సెట్ అయిపోయి గిలగిల గిలగిల కొట్టుకు చేస్తున్నారు. ఈ గంజాయి మొక్క ఆ విషయాన్ని బయట పెట్టేసింది కూడా. ఇక్కడ వీళ్ళ బాధ ఏమిటి అంటే వీళ్ళు అక్కడ కిరసనాలు చల్లినట్టుగాను ఆమె అక్కడ ఆ పథకాన్ని తేగానే వీళ్ళు ఇక్కడ మైనపు ఒత్తులు వెలిగించి మంటలు రాజేస్తారు అన్న విషయాన్ని భారత ప్రభుత్వం మోడీ కనిపెట్టేసినట్టు వాళ్ళకు ఆ అవకాశం రాకుండా ఉండడం కోసం మోడీ ప్యారిస్ ఒలింపిక్ కమిటీతో చర్చించి వినేష్ పొగాట్ డిస్క్వాలిఫై అయ్యేలా చేశాడు అని కథనాన్ని నడిపి ఎంతో కొంత హర్యానా ప్రజలలో బీజేపీ మీద ద్వేషాన్ని కలగజేస్తే రేపు ఎన్నికలలో లబ్ధి పొందవచ్చు అన్నది ఈ కాంగ్రెస్ పార్టీ ఏడుపు. ఆ విషయాన్ని తెలుసో తెలియకో మన గంజాయి మొక్క ఈ విధంగా
బయట పెట్టేసింది. ఈ చిన్న వీడియోను చూడండి. ఏ సమస్యకు ఏది సమాధానం అన్నది తెలియకపోతే ఇలాగే ఉంటుంది. తమ రాష్ట్రం అమ్మాయి ఒక బంగారు పథకం తీసుకొస్తే మోడీని ఆ ప్రజలు ద్వేషిస్తారా? ఏమో మనకేం తెలుసు. ఈ గంజాయి మొక్క, అట్లాగే జర్మనీ బొద్దింక అలాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఇలాంటి వాళ్ళు ఏదైనా చేయగలిగే అవకాశం ఉంది కదా. కానీ ఈ నీచ నికృష్ట రాజకీయాలలో బలైపోతుంది ఎవరు? వినేష్ ఫోగాట్ లాంటి అమాయక ప్లేయర్స్. కోర్స్ ఆమె అమాయక ప్లేయర్ అనడానికి ఏమీ లేదు. రేపు రాబోయే హర్యానా ఎన్నికలలో ఆమెకు ఎమ్మెల్యే సీటు ఇవ్వచ్చు, లేకపోతే 29 ఎన్నికలలో ఎంపీ సీటు కూడా ఇవ్వచ్చు. కానీ ఓడిపోయేది మాత్రం భారతదేశపు క్రీడా స్ఫూర్తి. అది మిత్రులారా, రాహుల్ గాంధీ గ్యాంగు మోడీపై కుట్ర చేసి మోడీని దించేయడానికి ప్లాన్లు వేస్తూ ఉంటారు. ఆ ప్లాన్లు సక్సెస్ చేయడానికి, పబ్లిక్ చేయడానికి తులసీ చందు లాంటి వారు రెడీగా ఉంటారు. వాళ్ళు చెప్పేది విని దాన్ని ఆచరించడానికి ఇదిగో ఇక్కడ వేలు పెట్టి చూపిస్తున్నాడు కదా మన అబ్దుల్లా, ఇలాంటి వాళ్ళు రెడీగా ఉంటారు. మనం మాత్రం ఇటువంటి వాళ్ళు వేస్తున్న కుట్రలను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నేను ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ ఆయన ఒక దొంగోడితో అంటున్నాడు, రే నువ్వు 100 సార్లు తప్పించుకోవచ్చురా, నాదంటూ ఒక్కరోజు ఉంటుంది, ఆ రోజు నువ్వు దొరుకుతావు, నిన్ను ఎవడో కాపాడలేడు అని. కానీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్లో మనోజ్ బాజ్పేయి ఒక్క మాట అంటాడు, వాళ్ళు 100 సార్లు ప్రయత్నిస్తే మనం 100 సార్లు గెలిచి తీరాలి. ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి గెలిచారు అంటే మరోసారి వాళ్ళతో పోరాడడానికి మనము ఉండము అని. మిత్రులారా, మనల్ని మనమే కాపాడుకుంటూ ఉండాలి అన్న విషయాన్ని మీ మనసులో సదా మీరు గుర్తుంచుకొని ఉండాలి. మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.